హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ భవ్య ఈ రోజు ముఖ్యాంశాలు తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ వీరులకు జోహార్ 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 సాధించిన తెలంగాణలో మిలియన్ మార్కులు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం చలో గన్పాల్ తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు తెలంగాణ ఉద్యమకార ఐక్యత తెలంగాణ మన వీరులకు తెలంగాణ ఉద్యమకార ఐక్యత తెలంగాణ ఉద్యమకార ఐక్యత తెలంగాణ ఉద్యమకార ఐక్యత తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు తెలంగాణ ఉద్యమకార ఐక్యత తెలంగాణ ఉద్యమకార ఐక్యత తెలంగాణ ఉద్యమకార ఐక్యత విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు ఈరోజు 11వ సంవత్సరం 2011వ సంవత్సరం మిలియన్ మార్చ్ సందర్భంగా ఈరోజు పోస్ట్ ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ వచ్చిన పత్రికా మిత్రులకు, మా టీయూజేసీ కార్యకర్తలకు, మా మహిళా కార్యకర్తలందరికీ ఉద్యమ నమస్కారం తెలుపుతూ, ఎందుకంటే 2011 ఏదైతే ఉందో అప్పుడు ఈ ఆంధ్ర వాళ్ళు మన రాష్ట్రాన్ని తరిమి కొట్టడానికి అందరం ఏకమైనాము. ఏదైతే ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూలగొట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మా తెలంగాణ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు జాగా ఇస్తున్నారో 250 గజాల జాగా, తర్వాత 25,000 పెన్షన్ అమలు చేస్తుండో వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను టీజేసీ తరఫున. కాబట్టి ఆ రోజు మార్చి 10 తారీఖు నాడు అందరూ కూడా కార్యకర్తలందరూ టీజేసీ అందరూ ప్రజలందరూ వచ్చి జయప్రదం చేయవలసిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు అమరులందరూ చనిపోయినారు, వాళ్ళకు నివాళులు అర్పిస్తాము. కాబట్టి అందరూ రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి మరి చాలా ఉద్యమకారులందరూ రోడ్డు మీద వాడి ఒక్కొక్కరు అమరులైనారు. అమరుల ఆశయాలు సాధించడానికే మనం అందరం పోవాల్సిన అవసరం ఉందని మనవి చేస్తున్నా. గన్ పార్క్ అసెంబ్లీ ముందట గన్ పార్క్ ఉంటుంది. ఆ గన్ పార్క్ పోయి మనం నివాళులు అర్పించి ఈ అమరుల ఆశాజ్యోతిని అమలు చేయడానికి మనం అందరం పోయి జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీ అందరు కూడా పేరున ఉద్యమ నమస్కారం తెలుపు ముగిస్తున్నాం. జై తెలంగాణ. మిత్రులకు ఉద్యమాకు వందనాలు. 1200 అమరుల త్యాగాల సాక్షిగా పోరాడి సాధించిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులకు ఏం మిగిలిందని పోరాటాలు చేస్తా ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ మరియు హైకోర్టు తీర్పు మేరకు 250 గజాల ఇల్లు కట్టిస్తానని, మరి అదే మాదిరిగా 25,000 పెన్షన్ అన్నది మంజూరు చేస్తామని హామీ ఇచ్చడం, మరియు దాన్ని అమలు చేస్తానని హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం ఇది చాలా సంతోషకరం. ఇదే కాకుండా మరి అమరవీరులు ఎవరైతే అయ్యారో వారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని మరి ఆ రోజు మిలియన్ మార్చ్ అన్నది అది వరంగల్
డిక్లరేషన్ కావచ్చు, నల్లగొండ డిక్లరేషన్ కావచ్చు, మారోజు వీరన్న లాంటి విరోచిత పోరాటం, మరి బెల్లి లలిత వారి యొక్క గాయన కోగిల వారి యొక్క పోరాటం, మరి గద్దరన్న యొక్క పోరాటం, అన్నింటినీ నెమరేసుకొని మరి ఉద్యమకారుల యొక్క ఆశయం ఏదైతే ఉందో ఈ ప్రజా తెలంగాణ కావాలన్నది, ఆ ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఉండాలన్నదే, దాన్ని మళ్ళీ గుర్తు చేసుకునే దానికి గన్ పార్క్ దగ్గరికి చలో గన్ పార్క్ మిలియన్ మార్చ్ ను గుర్తు చేసుకొని అస్తిత్వ పోరాటాన్ని గుర్తు చేసుకొని ఆ సభను విజయవంతం చేయాలని ఇలా పోస్టర్ ఆవిష్కరణ. మరి 10 తారీఖు నాడు, మార్చి 10 తారీఖు నాడు భారీ ఎత్తున ప్రజలందరూ తరలి రావాలి. నిరుద్యోగులు మరియు ఉద్యమకారులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున తెలంగాణ ఉద్యమ జేఏసీ తరఫున కోరుకుంటున్నాను. నా పేరు మార్వాడి సుదర్శన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఉద్యమాభివందనాలు. కరీంనగర్ జిల్లా పట్టణం నుండి ఈ నెల 10 తారీఖు నాడు జరిగే మిలీనియం మార్చ్ చలో గన్ పార్క్ ను విజయవంతం చేయాలని ఇక్కడ నుండి పిలుపునివ్వడం జరుగుతుంది. గత ఉద్యమ టైంలో మిలీనియం మార్చ్ ను ఏ విధంగా విజయవంతం చేసి మన తెలంగాణ సాధించుకున్నామో ఇప్పుడు కూడా ఈ మిలీనియం మార్చ్ గన్ పార్క్ దగ్గర విజయవంతం చేసి మన హక్కులను సాధించుకోవాలని తెలంగాణ ఉద్యమకారులందరికీ పిలుపునిస్తున్నాం. ఇది ఏ సంఘం కాదు, అన్ని సంఘాలు కలిసి ఇది నిర్వహించే మిలీనియం మార్చ్ కాబట్టి సంఘాలు అన్ని కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు రమేష్ గౌడ్, రెండో పట్టణ నగరాధ్యక్షుడు. జేఏసీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర కమిటీ ఎగ్రమల్ల మార్వాడి సుదర్శన్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మేము ఉద్యమకారులం పెద్ద ఎత్తున అమరవీరుల స్థూపం దగ్గరికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం 10వ తారీఖు నాడు ఏదైతే గన్ పార్క్ నాడు ఏదైతే మిలియన్ మార్చ్ మేము ఏదైతే నిర్వహించబోతున్నామో జేఏసీ ఆధ్వర్యంలో మరి ఉద్యమకారులందరం ఐక్యంగా అన్ని జిల్లాల నుంచి మరి మేధావులు, విద్యావంతులు, మరి ఉద్యమకారులు, మరి విద్యార్థి నాయకులు అందరూ తరలి రావాలని నేను ఇక్కడ కరీంనగర్ Once a spy, always a spy.